దేశ ప్రధాని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మరి అట్టడుగు స్థాయి నుంచి ప్రజలు ఏ రకంగా ఉండాలా, మరి చిట్ట చివరి వరకు ఫలాలు అందాలనే ఉద్దేశంతో జనగణన, జనాభా లెక్కలు, కులగణన, కులానికి సంబంధించిన లెక్కలు చేయాలని చెప్పేసి కేంద్ర క్యాబినెట్ ఆమోదం చేయడం జరిగింది. వారికి సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా మరి దేశంలో అట్టడుగు స్థాయి వరకు కూడా ఈ కులగణన, జనగణన జరిగినట్లయితే మరి చిట్ట చివరి వాళ్ళకు కూడా ఫలాలు అందుతాయనే ఉద్దేశంతో కులగణన, జనగణన చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి కులగణనలో మరి రాష్ట్ర ప్రభుత్వము బీసీ కులగణనని అలాగే ఎస్సీలకు చట్టబద్ధత కల్పించమని మొన్న ప్రకటించడం జరిగింది. ఆ కాంగ్రెస్ యొక్క కుటిల బుద్ధి బయటపడ్డది. మరి బీసీ నేతలు కులగణన చేసినప్పుడు బీసీలో ఉన్నటువంటి మరి మైనార్టీలు లేరా అని చెప్పి సందర్భంగా నాయకులు ఎస్సీలలో క్రిస్టియన్లను మరి ఏ రకంగా లెక్కలకు తీసుకున్నారు, ఎక్కడ కూడా ఒక చర్చ లేదని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఎస్సీ నాయకులు ఎటువైరు, బీసీ నాయకులు ఎటువైరు, మరి దాని మీద స్పందించకుండా కాంగ్రెస్ నాయకులు మేం మాట్లాడితేనే, పార్లమెంట్లో మాట్లాడితేనే నరేంద్ర మోడీ గారు దిగివచ్చి మరి కులగణన, జనగణన చేయడం జరిగిందని చెప్పి గొప్పలు మాట్లాడుతున్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఖచ్చితంగా మరి నీతి నిజాయితీ గల వ్యక్తి, అట్టడుగు చివరి వర్గాల వారికి ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఈ మరి మహోన్నతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం పట్ల మా సిరికొండ మండల ప్రజల పక్షాన, భారతీయ జనతా పార్టీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ ఇక్కడ మరి పాలాభిషేకం చేయడం జరిగింది. భారత్ మాతాకి జై.